ఎం న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం అంగర్ గ్రామంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన శ్రీ కన్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని 109 సంవత్సరాల హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ ప్రారంభోత్సవం చేస్తారని వల్లూరి వీరవెంకట సత్యనారాయణ చౌదరి తెలిపారు. కరాటపు కృష్ణకాంతారావు వితరణ చేసిన స్థలంలో నిర్మించిన ధ్యాన మందిరాన్ని అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. ఆ రోజు అసిరాంబ దేవాలయం నుంచి పిరమిడ్ వరకు శాకాహార ర్యాలీ నిర్వహిస్తామని ధ్యానం చౌదరి తెలిపారు. ధ్యానం ద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాపారావు, ఎర్రంశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కన్వ నదీ తీరంలో అంగర పడమరకండ్రి అనే గ్రామంలో కపిలేశ్వరం మండలంలో కరాటపు కృష్ణకాంతారావు గారి ఇవ్వబడినటువంటి ఈ స్థలం దాత కరాటపు కృష్ణకాంతారావు గారు ఇచ్చారండి. ఆయన ఇచ్చినటువంటి ఈ స్థలంలో 5 సెంట్ల స్థలంలో కట్టినటువంటి ఈ పిరమిడ్ 2 అక్టోబర్ 2024న సంత్ సదానంద యోగి గారి ప్రారంభోత్సవం కావించబడుతుంది. అందుకు మరి ఈ ఆయన 109 సంవత్సరాల యోగి అయి ఉన్నాడండి. హిమాలయాల నుంచి వచ్చారు. ఆయన యొక్క పాదస్పర్శితే మన గ్రామము మన మండలము అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయన తీసుకొచ్చి ఈ ఒక మా కన్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం ఓపెన్ చేస్తున్నామండి. ఈ స్థల చరిత్ర గోడంత చరిత్ర ఉన్నటువంటి స్థల పురాణం ఉందండి. దీనికి అద్భుతమైన ఈ ప్లేస్లో ధ్యానం చేసి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి ధ్యానులందరూ అద్భుతంగా ఈరోజు ఆరోగ్యవంతంగా ఉన్నారని చెప్పేసి ఈ పరిసర గ్రామాల వాళ్ళందరూ 30 మందితో ప్రారంభమై 200 మంది దాకా ఎదిగిందండి. ఈ రోజుకి రేపు 2వ తారీఖుని అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.